బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బండి సంజయ్ పై వేటుకి రంగం సిద్ధమైందా? నిన్న జరిగిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ ఒక హింట్ ఇచ్చారా? మంత్రుల పనితీరుపై శాఖల వారీగా నివేదికలు తెప్పించుకొని పలువురు మంత్రులకు క్లాస్ పీకినట్టు తెలుస్తుంది ప్రధానమంత్రి మోదీ సుదీర్ఘ చర్చలు జరిపారు. నిన్న సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 9 గంటల 15 నిమిషాలు, అంటే సుమారు 5 గంటల 15 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. మోదీ క్లాస్ పీకడంతో కొంత మంత్రులు టెన్షన్లో ఉన్నట్టు తెలుస్తుంది. తమ పదవి ఉంటుందా ఊడుతుందా అనే భయం మొదలైంది. మరి ముఖ్యంగా బండి సంజయ్కి కూడా మోదీ క్లాస్ తీసుకున్నారనే చర్చ నడుస్తుంది. ఈ నెలాఖరులో బీజేపీలో కొత్తగా నియామకాలు రాబోతున్నాయి. ఆ తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. మరి కేంద్ర మంత్రి వర్గంలో భారీగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. సుమారు 25 నుంచి 30 మంది మంత్రుల మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. మరి అవే శాఖలు మళ్ళీ ఇస్తారా, ఇతర శాఖలు ఇస్తారా, లేకపోతే పూర్తిగా మంత్రిత్వ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ నుంచి మొత్తంగా మంత్రి పదవినే తీసేస్తారా అని ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. నిన్న మొత్తంగా చూస్తే కనుక 35 మంది ఇండిపెండెంట్, అలాగే 36 మంది సహాయక మంత్రులు, అలాగే 30 మంది మంత్రులు, మొత్తంగా 91 మంత్రులు విత్ దేర్ సెక్రటరీస్, రెస్పెక్టివ్ సెక్రటరీస్తో పాటు నిన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో వీళ్ళందరూ పాల్గొన్నారు. మరోపక్కన పార్లమెంట్ సెక్రటరీ ఆయన చాలా క్లియర్, క్యాబినెట్ సెక్రటరీ కూడా ఆ నివేదికలన్నీ కూడా చూశారు. అంటే మంత్రులు ఎలా పనిచేస్తున్నారు, ఏమి ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ వల్ల ప్రభుత్వం పైన ప్రజల్లో ఎలాంటి ఒపీనియన్ ఉంది అంటూ కూడా వాళ్ళు చూసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి డీటెయిల్గా అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, మొత్తంగా ఒక 25 నుంచి 30 మంది మంత్రులని వాళ్ళ పదవుల నుంచి తొలగించే అవకాశం ఉందని వినికిడి. సో దీంట్లో కేంద్ర మంత్రి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రుల పేర్లు కూడా ఉండే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్ గా కళ్యాణ్ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి దాంట్లో కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా కూడా అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అటు బండి భగీరథ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించినప్పటికీ దానికన్నా ముందు నుంచి కూడా బండి సంజయ్ ఎప్పుడైతే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న ఉన్నప్పటి నుంచి కేసు కన్నా ముందు నుంచి కూడా బండి సంజయ్ని తొలగిస్తారు. అటు పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో కొంత కీలక పదవి కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందన్న ప్రచారం జరిగింది. నిన్న జరిగినటువంటి మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ లో క్లియర్ కట్ గా కూడా ప్రధాని నిన్న 4:30 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి మీటింగ్ దాదాపుగా 9:30 వరకు, అంటే దాదాపు 5 గంటలు జరిగింది. ఈ మీటింగ్ కు సంబంధించినటువంటి వివిధ మంత్రిత్వ శాఖల పైన కూడా ఆయన రివ్యూ చేశారు. ఎక్కడెక్కడ ఏ పనులు పెండింగ్ ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఏంటని చెప్పి చాలా మంది మంత్రుల మీద అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా దాన్ని వేగం పెంచాలని చెప్పారు. దాంట్లో క్లియర్ కట్ గా కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రధాని, ఎందుకంటే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది కూడా వచ్చే నెల జరుగుతుంది. ఈ నెల చివరి వరకు కూడా అటు బీజేపీ నేషనల్ ఆఫీస్ బేరర్లు వేస్తుంటారు పార్టీకి సంబంధించి. ఇంకా కొత్తగా నితిన్ నబీన్ అధ్యక్షుడు నియామకమైనంత అనంతరం కూడా ఇంకా ఆఫీస్ బేరర్లకు సంబంధించి కూడా అటు ఇంకా నియమించలేదు. దానికి సంబంధించి ఎవరెవరినైతే తీస్తారో వాటికి సంబంధించి వాళ్ళకి సంబంధించి కొంత కీలక అటు పార్టీ పదవులు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముందు పార్టీ పదవులు ఇచ్చి ఆ తర్వాత కూడా క్యాబినెట్ షఫ్లింగ్ ఉంటుంది, పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. అందులో దాదాపుగా ప్రస్తుతం 72 ప్రధానితో కలుపుకొని 72 మంది ఉన్నారు. కాబట్టి అందులో 25 నుంచి 30 మంది అన్నా కూడా దాదాపుగా సగానికి సగం కూడా మంత్రులకు కూడా ఉద్వాసన పలికేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేవలం ఇది జస్ట్ ఈ రోజు నిన్ననో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ముందు నుంచి కూడా కొంత శాఖల పైన మంత్రుల పైన అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశంలో సైతం కూడా కొంత ముందు నుంచి పార్టీ ఆయనకు సంబంధించి కూడా పక్కన పెట్టాలి, మరొకరికి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా పార్టీలో ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే గతంలో బండి సంజయ్కి ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున ధర్మపురి అరవింద్ కానివ్వండి, ఈటెల రాజేందర్ కానివ్వండి, డికే అరుణ కానివ్వండి, లక్ష్మణ్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అటు మంత్రిత్వ వర్గంలో చోటు కోసం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా ఇటు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి
ఈ పరిస్థితుల్లో ఒకవేళ బండి సంజయ్ ఇస్తే ఎవరిని పెడతారు? ఎందుకంటే ఇందాక చెప్పినటువంటి పేర్లలో ఇంకా నలుగురు కూడా నలుగురు ఉన్నారు కాబట్టి మరి నలుగురిలో ఈటెల్లా లేదా అరవింద్ లేదా బీసీ సామాజిక వర్గానికి ఇస్తే వీళ్ళు ఉంటారని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరొక పక్క కిషన్ రెడ్డిని మాత్రం తొలగిస్తే మాత్రం డెఫినెట్ గా ఆ ప్లేస్ లో మహిళా మరియు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి డీకేఆర్న ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. మనం క్లియర్ కట్ గా బండికి సంబంధించిన అంశంలో కేవలం అటు జాతీయ పార్టీ కాదు ఇటు రాష్ట్రంలో సైతం కూడా ప్రతి బీజేపీ కార్యకర్త కూడా అటు బీజేపీ కార్యకర్తకు సంబంధించి కూడా అయోమయంలో కొంత ఉన్నటువంటి పరిస్థితి. మంత్రివర్గం నుంచి తప్పిస్తారని కూడా చర్చ జరుగుతుంది. గతంలో మంత్రివర్గం నుంచి తప్పించిన రాష్ట్రంలో కీలకంగా బాధ్యతలు అది కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తారేమో అని చెప్పి ఆయన అనుచరులు కానివ్వండి, ఆయన అభిమానుల్లో కానివ్వండి, కొంత పార్టీ కార్యకర్తల్లో సైతం కొంత వారికి సంబంధించి కొంత నమ్మకంగా ఉండేది. కానీ బండి భగీరథ కేసుకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా కొంత వాళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పిస్తే మాత్రం అసలు రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పేటువంటి అవకాశాలు తక్కువే అన్న అంచనాకు కూడా వచ్చినటువంటి పరిస్థితులు. మరి ఆయనను ఏ విధంగా కూడా ఆయనకు అడ్జస్ట్మెంట్ చేస్తారు, ఆయనకు సంబంధించి ఏ విధమైన దాంట్లో కూడా ఆయనను నియమిస్తారన్న దానిపై కూడా కొంత సందిగ్ధత నెలకొందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ అటు శాఖల వారికి ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడం కాకుండా వారికి సంబంధించి ఎవరెవరు పనితీరు ఎట్లుంది, ఎందుకంటే హెచ్ఓటీలు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి డిపార్ట్మెంట్ హెడ్లకు సంబంధించి సెక్రటరీలు వాళ్ళందరూ ముందే కూడా ప్రధాని సైతం కూడా ప్రధాని నేరుగా ఉండి కూడా పనితీరును సమీక్షించారు కాబట్టి ఇందులో ఉన్నటువంటి దాంట్లో బండి సంజయ్ కానివ్వండి ఇతర మంత్రులకు చాలా మందికి కూడా కొంత ఉద్వాసం అయితే పలుకుతారు. ఎందుకంటే బీజేపీ ఏర్పాటు మూడోసారి ఏర్పాటు ఎన్డీఏ ప్రభుత్వం కూడా 2 ఏళ్లు పూర్తి అవుతుంది కాబట్టి మూడోసారి దానికి సంబంధించి మాత్రం ఇటు బండికి ఉద్వాసన తప్పదని చర్చ ఇంకా ఢిల్లీ వర్గాల్లో కూడా దూరనుకుందని చెప్పొచ్చు. కళ్యాణ్ అయితే శ్రీధర్, ఒకవేళ మంత్రి పదవికి వేటు పడితే మరి బండి సంజయ్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? గతంలో మనం చూసాం తెలంగాణ బీజేపీ ఆఫీస్ ఆయన చేరుకున్న తర్వాత ఏదైనా పార్టీ పెడుతున్నారా అంటూ ఆయనని మీడియా మిత్రులు ప్రశ్న అడిగినప్పుడు అలాంటి ఆలోచనలు లేవంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరి పార్టీలో ఆఫీస్ బేరర్ ఇలాంటి పదవులు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వాటిని ఇవ్వబోతున్నారు. మరి కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళని ఈ ఆఫీస్ బేరర్ పదవుల్లోకి మార్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మరి దాని తర్వాత జరిగే అవకాశం ఉందా? ఎలాంటి పదవులు ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే కనుక? డెఫినెట్ గా ఏదో ఒక పదవి బండి సంజయ్కి సంబంధించిన అంశంలో ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్మెంట్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ కొంత సందిగ్ధతలు ఇందాక చెప్పుకున్నట్టు కేసుకు సంబంధించి బండి భగీరథ కేసుకు సంబంధించినటువంటి అంశం వచ్చింది. కొంత ఆయనకు సంబంధించి కొంత కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అయినప్పటికీ ఆయన సిచ్యువేషన్ ప్రస్తుతం కూడా రాజకీయంగా కాంట్రవర్సీ ఉంది కాబట్టి మరి ఇస్తారా లేదా అన్న దానిపై కూడా కొంత ఆలోచిస్తుంది పార్టీ అనేది కూడా బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూద్దాం, గతంలో కూడా బండి సంజయ్ని అటు రాష్ట్ర అధ్యక్షుడు తొలగించిన అనంతరం కూడా ఒక్కసారిగా తొలగించడం పైన అటు తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి ఆయన అభిమానులు కానివ్వండి సామాన్య కార్యకర్తల సైతం కూడా బండి సంజయ్ని తొలగించడం పట్ల పార్టీ పైన తీవ్ర కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో ఆఫీస్ బేరర్ అంటే జనరల్ సెక్రటరీగా ఆయనకు పార్టీలో పోస్ట్ ఇచ్చారు, అయినప్పటికీ సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి అప్పట్లో కూడా చర్చ జరిగింది. కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. బండి సంజయ్కి సంబంధించిన అంశంలో మళ్ళీ జరిగినటువంటి ఎలక్షన్ లో ఆయన మళ్ళీ రెండోసారి ఎంపీగా గెలుపొందారు. అనంతరం కూడా అక్కడ తీసుకెళ్లి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఎవరైతే పార్టీ మీద ఆగ్రహంగా బండి సంజయ్ని తీసేశారని ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత శాంతియుతంగా కూడా కొంత చల్లబడ్డారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో బండి భగీరథ కేసు బండి సంజయ్కి సంబంధించినటువంటి పొలిటికల్ కెరీర్ మీద కూడా కొంత ఆయన కేసుకు సంబంధించిన విషయం ప్రభావం పడ్డ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అటు బీఆర్ఎస్ ఎక్కడికక్కడ ఏది మాట్లాడినా బండి సంజయ్ మీద ఎండగట్టడం కాకుండా సోషల్ మీడియా వేదిక కూడా బండి సంజయ్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి నేతలు సైతం కూడా మౌనంగా ఉండడం, ఆయన ఎవరికి కూడా మద్దతు నిలవకపోవడంతో కూడా బండి సంజయ్ ఒకవేళ అక్కడ నుంచి తొలగిస్తే మాత్రం ఏమి ఇస్తారా, ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ఏం చేయనటువంటి పరిస్థితి కూడా ఉందన్నది కూడా బీజేపీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది. కళ్యాణ్
రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కేంద్ర మంత్రి పదవి నుంచి సుమారు 25 నుంచి 30 మంది వ్యక్తులని తీసేయబోతున్నట్టు తెలుస్తుంది. నిన్న ప్రధానమంత్రి మోదీ చాలామంది మంత్రులపైన సీరియస్గా ఉన్నారు. తమ శాఖలకు సంబంధించిన సెక్రటరీలు నివేదికని ఇచ్చిన తర్వాత మంత్రివర్గ పాలన సరిగ్గా లేకపోవడం, ప్రజల్లోకి పథకాలను సరిగ్గా తీసుకెళ్ళకపోవడం, పార్టీకి తలవంపులు తెచ్చేలాంటి వ్యక్తులందరిపై వేటు పడబోతుంది. 25 నుంచి 30 మంది మంత్రులు అంటే సుమారు సగం కంటే ఎక్కువ మంది అని చెప్పుకోవచ్చు. సగం కంటే ఎక్కువ మందిపై వేటు పడబోతుంది. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులపైన కూడా వేటు పడే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? కేంద్ర సహాయక హోంశాఖ మంత్రి బండి సంజయ్పై వేటు పడుతుందని మీరు అభిప్రాయపడుతున్నారా? ఒకవేళ వేటు పడితే ఆ పదవిని మరి ఎవరికిచ్చే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిగతా ఎంపీస్లో ఎవరికి ఇచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? మొదటగా ఈటెల రాజేందర్కి ఇచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? లేక ధర్మపురి అరవింద్కి ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? మరో పక్కన కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ని తొలగిస్తే ఇంకో పార్టీ పెట్టే అవకాశం ఉందా? దానిపైన ఆయన స్పందించి మాట్లాడారు. అలాగే పార్టీలో అతనికి వేరే పదవులు ఏమైనా ఇవ్వబోతున్నారా? దీనికి సంబంధించి ఒక్కసారి బండి సంజయ్ ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. పార్టీ కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడతారట, చివరి కోరిక ఏం అడతారట, వాళ్ళు ఏం చెప్తారు తెలియదు. కానీ కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పే తక్కువ అనేది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండగొప్పాలని జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్త మీరు తెలియదా? ఇప్పుడు నన్ను అడిగి చూడాలి, ఎవరు రాస్తూ ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా. ఇటీవల పరిణామాల్లో మిమ్మల్ని మధ్యవర్గ బర్తరఫ్ చేస్తారని స్పెక్యులేషన్స్ ప్రచారం. కరెక్టే. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే. సో చనిపోయే ముందు ఒక ప్రిజనర్, ఒక జైల్లో ఉన్న వ్యక్తి, ఒక అక్యూజ్డ్ పర్సన్ కావచ్చు, చనిపోయే ముందు తన చివరి కోరికగా పార్టీకి సంబంధించిన తన చివరి కోరిక ఎలా కోరుకుంటాడో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంటే లాయలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ జెండానే కోరుకుంటారు. నేను ఇంకొక పార్టీ పెట్టే అవకాశమే లేదు, ఖచ్చితంగా చనిపోయేదాకా కూడా బీజేపీలోనే ఉంటానంటూ ఆయన డైరెక్ట్గానే చెప్పేశారు. సో మొత్తం మీద మరి ఒకవేళ కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఆయన డైరెక్ట్గానే ఒక లాయలిస్ట్గా పార్టీలో ఉండిపోతానంటూ చెప్తున్నారు. మరో పక్కన ఇటు ఢిల్లీ టూర్, ఢిల్లీలో పెద్దలను కలిసి బీజేపీకి సంబంధించిన పెద్దలను కలిసి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఆయనే మాట్లాడారు. ఒక్కసారి ఆయన మాటలను వినే ప్రయత్నం చేద్దాం. బండి సంజయ్, బండి భగీరథ్ ఇష్యూ పైన ఆయన ఏం మాట్లాడారో వినే ప్రయత్నం చేద్దాం. లీగల్గా ఒక ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియ అయిపోయిన తర్వాత లాస్ట్లో సరెండర్ అయ్యారు. ఇంకా మీద పడితే సరే అప్పుడు అరెస్ట్ కాలేదు, ఏదో మేము కూడా పోనీలే వీళ్ళు ఏదో చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా వీళ్ళు అమ్మాయితో లేరు, అమ్మాయికి నష్టం జరిగింది కాదు, దీంట్లో రాజకీయ లబ్ధి కోసం ఆ అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని వాడుతున్నది స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇది మంచిది కాదు రాజకీయాల్లో. ఒక వ్యక్తి కుటుంబం విషయంలో కానీ ఇంకో అమ్మాయి విషయంలో కానీ దీన్ని రాజకీయ ఇదేనా రాజకీయము? రైతులు చనిపోతా ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడరు, విద్యార్థులకు ఫీజులు రావట్లేదు వాటి గురించి మాట్లాడేదంతా ఒక బండి సంజయ్ మీద పెట్టుకొని ఒక వ్యక్తిని తీసుకుని పార్టీని టార్గెట్ చేసి ఎట్లయితే ఒక వ్యక్తి కుటుంబంలో తప్పు చేస్తే తప్పకుండా ఆయన నిరూపించబడితే తప్పకుండా శిక్ష అర్హతలు. కానీ దానికన్నా ముందే ప్రీ మీడియా ట్రయల్ చేసి పోస్టర్ అటుకిచ్చి మెట్రోలలో ప్యాంప్లెట్ ఇచ్చుకుంటే ఇదేంటి అసలు ఈ నాటకము? చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు.
Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU